ఎట్లున్నాయమ్మా ఇక్కడ భోజనాలు బాగున్నాయా? బాగాలేవా? టేస్ట్ పెద్దగా ఉండవా? మీ మెనూ బోర్డు ఎక్కడుంది? ఆ మెనూ ప్రకారం వస్తున్నాయా? ఏంటండి మెనూ ప్రకారం డీవియేషన్ ఏంది? చెప్పండి ఏం డీవియేషన్ ఉంది? మెనూ ప్రకారం పెట్టరా? స్నాక్స్ పెట్టరు. ఎవరండి ప్రిన్సిపల్? రమ్మని రాయా చాందబాష గారు. వీళ్ళకు 50 grams చికెన్ పర్ డే ఇవ్వాలా అంటే 350 grams అంటే 2 times ఇస్తే 175 గ్రామ్ ఇవ్వాలా? ఎక్కడ ఎక్కడ పొరపాటు జరుగుతుందండి? స్నాక్స్ ఎందుకు ఇవ్వడం లేదు? ఎవరండి? ఏఎస్డబ్ల్యూ ఉన్నారా మీరు? ఏందండి ఈ ప్రాబ్లం అండి? ఇప్పుడు పర్చేసింగ్ కమిటీ ఏదైనా ఉందా లేకుంటే మీరే ఓన్ పర్చేసింగ్? ప్రస్తుతానికి ఎవరైనా టెండర్స్ ఉన్నాయా? ఓన్ పర్చేసింగ్. మరి ఎట్లా? నేను అడిగింది వాటర్ ప్రాబ్లం కాదు స్వామి, స్నాక్స్ పిల్లలకు రావడం లేదని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారు కూరలు టేస్ట్ ఉండవు సార్. పెద్ద పిల్లలండి, తమాషలు కాదు. పిల్లలంటే వేరే పిల్లలంటే ఏదో 10th పిల్లలంటే ఏదో భయపడే అని చెప్పరు. ఈ పెద్ద పిల్లలు ఏందనుకుంటా ఉన్నారు మీరు? మెనూ డివేట్ అయితే మీరు ఇంటికి పోతారండి. దయవుంచి మీరు ప్లీజ్ ఇమ్మీడియట్ నేను సుమోటోకి తీసుకుని కేసు బుక్ చేస్తా. కంప్లీట్ చేసేది కాదు బాబు. నా నెంబర్ రాసుకోండి మా, మీరు 9490555117. ఇది ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్. మీరు ఎప్పుడైనా సరే వీడియోలు తీసి నాకు వీడియోలు పెట్టండి. ఇవి లేవు సార్, ఇవి పెట్టడం లేదు సార్ మాకు అని, నేను తక్షణమే యాక్షన్ తీసుకుంటాము అండి. మీరు కొంచెం పద్ధతులు మార్చుకోవాలండి. పెద్ద పిల్లలండి, ఏంది ఆషామాషి కాదు ఇది. పెద్ద పిల్లలు అన్నాక మనం ఏఎస్డబ్ల్యూ గారు మీరు కేర్ తీసుకోవాలి. ఏమేమో ఇస్తే ఏం లాభం చెప్పండి? లేదండి, ఇది మెనూ డివేట్ అయితే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి ఇది. ఈ యాక్ట్లో పడితే మీరు కోర్టు చుట్టూ తిరగాల, విజయవాడ చుట్టూ. మీకు అర్థం కావాలి. నెలకు ఒక వాయిదాకు తిప్పుతాను నేను. ఒక 4 ఏళ్ళు తిప్పి జడ్జిమెంట్ ఇస్తాను. చాలా సివియర్గా ఉంటుంది. మీ ఇష్టం. మీకు మెమో ఇస్తారు, సస్పెన్షన్ ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. మీరు ఆషామాషి కాదు ఇది. ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. మీరు చేసుకునేది ఇన్ని రోజులు నేను వచ్చి నాకు చెప్తే చేసుకునే మీకేమి బుర్ర లేదు? నేను చెప్తే మీరు వింటారా? మీకు తెలియదా? మెనూ ఫాలో కావాలనే విషయం మీకు తెలియదా? జేసీ గారికి ఇప్పుడే కాల్ చేసి చెప్తాను నేను. వాళ్ళ డబ్బులు మీరు ఎవరు తినడానికి? ముమ్మాటికి మీరు తింటానంటే లెక్కచారం. 175 grams చికెన్ ఇవ్వాలా ఒక టైం ఇస్తున్నారంతా? ఏడ ఇస్తా ఉన్నారు వాళ్ళు చెప్పేది. 175 grams అంటే ఎంతో తెలుసా? 1 కిలో దాదాపు 5 మందికి 1 కిలో అంటే ఎంత రావాలి తెలుసా మీకు? వస్తుంది. ఎంత ఇస్తున్నారమ్మా చికెన్? ఒక 5-6 పీసులు వస్తాయా? 4-3 నథింగ్ అండి. నువ్వు సోవం కూడా వేయడంలే. నాకు బ్లైండ్ కళ్ళు మూసుకొని చెప్తా, మీరు సోవం చికెన్ కూడా వేయడంలే. ఏఎస్డబ్ల్యూ గారు మీరు అబ్జర్వ్ చేయాలండి. మీకు కూడా మేమో ఇస్తారు. మీది బాధ్యత ఆయనతో పని చేయాలి మాది. లేదంటే మీరు కంప్లైంట్ చేయండి, జేసీ కంప్లైంట్ పెట్టండి. డీడీ గారికి చెప్పి జేసీ కంప్లైంట్ పెట్టేయండి. మాకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ జేసీ గారు మాకు కన్సర్న్ ఫుడ్ కమిషన్. సర్ప్రైజ్ విజిట్స్ అట్టా ఇట్టా కదండి. పెద్ద పిల్లలు వాళ్ళు ఏం తమాషలా? పిల్లలను వాళ్ళకు మెనూ ప్రకారం ఇవ్వడం లేదంటే ఎట్లయితుంది? మెనూ ప్రకారం మిగతా స్నాక్స్ ఒకటి మిగతా అన్ని వస్తున్నాయా? ఏం ధైర్యం చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. ఏమి ఇదేమైనా మిమ్మల్ని మీరు మీసాలు వచ్చినాయరా మీకు? చిన్న పిల్లలు కాదు. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఏ విషయంలో కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. మీకు చెప్పినా కదా నెంబరు, మీరు పెట్టేసేయండి. వీడియోలు తీసి పెట్టండి. అయితే వీడియోలు కావాలి నాకు. ఏదైనా సరే మీకు చికెన్ ఎంత ఇస్తా ఉన్నారు వీడియో తీయండి. మీరు వాయిస్ ఇవ్వండి దాంట్లో. సార్ చికెన్ మాకు 175 grams మీరు చెప్పినారు, మాకిడ 50 గ్రాములు కూడా లేదు అని దాని అందాజుగా మీరు చూసి మాకు చెప్పినారంటే మేము ఆ వీడియోస్ పెట్టి సార్ని ఇంటికి పంపిస్తాం. సార్ ఇంకోసారిని చూస్తాడు, ఏమి ఇబ్బంది ఏమి. సార్ కొద్ది ఇంట్రెస్ట్ లేనట్టుంది చూస్తా ఉంటాం. ఏం చేస్తారండి? మేము చెప్తే మీరు చేసేది ఏంది? మీ రూల్ ప్రకారం, మీ సిస్టమ్ ప్రకారం, మీరు పద్ధతి ప్రకారం, మీ మెనూ ప్రకారం మీరు ఫాలో కావాలి. మెనూ డివేట్ ఇట్స్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి ఇది. ఈ యాక్ట్లో మీరు మెనూ డివేట్ అయితే పెద్ద ఇష్యూ అవుతుంది. స్నాక్స్ ఎందుకు ఇవ్వరు? మీ ఇంట్లోంచి తెచ్చి పెడతా ఉన్నారా? 1600 రూపాయలను జాగ్రత్త చేసి. మరి ఎప్పుడన్నా ఇబ్బంది అంటే కానీ 175 గ్రాములు ఉండేది చికెను ఒకసారి 300 అవుతుంది. ఇప్పుడు 200 లోపలే 200 ఉన్నట్టుంది చూస్తూ ఉంటే. తగ్గింది. అట్లా తగ్గినప్పుడు అన్నా ఫుల్ ఫ్లెడ్జ్లో ఇవ్వాలా. ఎక్కువ రేట్ ఉన్నప్పుడు ఏదైనా ఒక 20 గ్రాములు ఏదో మేనేజ్ చేయాలి. అంతేగాని వాళ్ళకి మీరు గట్టిగా 60-70 గ్రాములు కూడా ఇవ్వడం లేదు చికెన్. నాకు తెలిసిన కాడికి ఏదైనా సరే నాకు డైరెక్ట్ దానికి మెసేజ్ పెట్టండి మీరు. మేము ఖచ్చితంగా ఫుడ్ కమిషన్లో
చూస్తారు. సివియర్గా ఉంటే కానీ యాక్షన్ నేనే చూస్తా, మిగతా లేదంటే మా ఎంప్లాయీ చూసి అధికారులకు పంపిస్తారు. కూరలు అన్నా టేస్ట్గా ఉంటాయా? పర్వాలేదా? యావరేజ్గా? అసలు బాగుండవా? అసలు బాగుండవు. చెప్పండి, మా ప్రాబ్లం లేదు. ఏం బాబు టేస్టే ఉండడం లేదంట, ఏం చేస్తా ఉన్నావు వంటలు? చికెన్ అసలు తినలేకనే ఉన్నారంట. ఏముంది, చికెన్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆయన. చికెన్ అసలు ఎట చేసినా టేస్ట్ వస్తుంది. అట్లాంటిది నువ్వు వాళ్ళకి టేస్ట్ లేకుండా చేస్తా ఉన్నావు అంటే ఏముంది అలా? 35 మంది పిల్లలకు చేసేది ఏముంది, పెద్ద పని అది. మరి ఏముంది మా ఎందుకు కొంచెం మనసు పెట్టి చెయ్యి. అంటే నీకు పదార్థాలు అన్నీ ఇస్తున్నారా? ఆయిల్, ఆనియన్స్ ఇవన్నీ కరెక్ట్గా వస్తున్నాయా? ఏం వస్తా ఉంటాయి ఇంకేంది మా అవుట్ సోర్సింగా? నువ్వు ఎంప్లాయీ అవుట్ సోర్సింగ్. జాగ్రత్త చేయాలి నువ్వు పని. నీకు భోజనం 3 పూట్ల ఇన్నే తింటా ఉన్నావు. చేయాలమ్మా. చూడు టేస్ట్ లేదంటా ఉన్నారు పిల్లలు, పెద్ద పిల్లలు కదా. ఎవరో చిన్న పిల్లలు అంటే ఏదో పెడతా అంటే మన తమ్ముళ్ళతో సమానమ్మా. మంచిగా చేసి పెడతా ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళతో. ఏం పెద్ద పని కాదు వంట చేయడం అనేది. టేస్ట్కి చేయరా బాబు. ఆ తాలింపు పెట్టేది, ఆ తిరగమాత పెట్టేది అవన్నీ జాగ్రత్తగా పెట్టినామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. పప్పు అయితే ఏదైనా అవుతుంది. తిరగమాత మెయిన్ ఇంపార్టెంట్. కొత్తిమీర ఈ చాలా ఇంపార్టెంట్. అవి వేసినామంటే ఆటోమేటిక్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ఈ ప్రాబ్లం జరిగితే నాకు పెట్టండి, నేను మార్పిస్తా. అర్థమవుతుందా? ఓకే మా, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. జాగ్రత్త. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు వాట్సాప్ చేయండి. అయితే వీడియోసే, మీరు వీడియోస్ పెట్టి మ్యాటర్ పెట్టండి. తెలుగు అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే. టాకింగ్ ఉంది కదా, తెలుగులో మాట్లాడతాం, టైప్ అవుతుంది కదా, చేసి పెట్టండి. ఇబ్బంది ఏం లేదు. నేను చర్యలు తీసుకుంటా తప్పకుండా. మళ్ళీ వస్తాను నేను నెక్స్ట్ ఇయర్. ఎవరన్నా పిల్లలు, పాత పిల్లలు ఉంటే కన్నా నెక్స్ట్ ఇయర్ వస్తా. ఓకేనా? చూద్దాం అప్పుడు. మధ్యలో మీకు ఏంటంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్ ది బెస్ట్.